ఓకే ఓకే స్టార్ట్ సార్. ఓకే. ఓకే మాస్టర్స్, ఈరోజు ఇంకో చాప్టర్ మనం మొదలు పెట్టుకునే ముందు దైవపు ఉనికి చాప్టర్ నేమ్. ఆ చాప్టర్ లోకి వెళ్లే ముందు ఒక ప్రేయర్ తో మనం ఈ సెషన్ ని స్టార్ట్ చేసుకుందాం. సో మనకు తెలుసు తనయుడు తండ్రి ఈ కాన్సెప్ట్ అంతా. తనయుడు తండ్రితో ఏం చెప్తూ ఉన్నాడంటే, ఓ మై బిలౌడ్ గాడ్, లుక్ అపాన్ మై గ్రేట్ డ్రీమ్ అండ్ హోప్. ఎంతో ప్రియమైన నా తండ్రి, నా యొక్క డ్రీమ్స్ ని, నా యొక్క విశ్వాసము, నా యొక్క బిలీఫ్, నా యొక్క నమ్మకం వేటికి సంబంధించి అంటే ఏ డ్రీమ్స్, వేటి పట్ల నమ్మకం. ద స్ట్రగుల్ టు లివ్ ఇన్ ద ఫ్యూచర్ రాదర్ దాన్ ద విక్టిమ్ ఆఫ్ కర్మ ఆఫ్ మై పాస్ట్. తనయుడు కొన్ని కలలు కంటూ ఉన్నాడు, కొంత నమ్మకంతో ఉన్నాడు, కొంత విశ్వాసంతో ఉన్నాడు. దేనికి సంబంధించి? భవిష్యత్తులో తన జీవనం ఎలా ఉండబోతుంది అని. ఇదంతా తండ్రి గమనించమని ప్రేమతో తనయుడు తండ్రిని వేడుకుంటూ ఉన్నాడు. కొన్ని సందర్భాల్లో సాధకులు అప్పుడప్పుడు గతం తాలూకా ఆలోచనలు చేస్తూ ఉండటం మనం గమనిస్తూ ఉంటాం. మనం రెగ్యులర్ టైం ఎంగేజ్ అయినప్పుడు జ్ఞానం విన్నప్పుడు ఓకే, ఆ ఫ్రీక్వెన్సీ అదంతా అలర్ట్ గా ఉంటాడు, లోపల ప్రోగ్రామింగ్ జరుగుతూ ఉంటుంది. రెగ్యులర్ డేలో మన పనులలో మనం ఇన్వాల్వ్ అయినప్పుడు కొన్ని సందర్భాల్లో గతానికి సంబంధించిన ఆలోచనలు కొంత డిస్టర్బెన్స్ క్రియేట్ చేయడానికి పాసిబిలిటీ ఉంది. అది ఆ పాసిబిలిటీస్ ని కూడా రిమూవ్ చేయమని తనయుడు తండ్రిని అడుగుతూ ఉన్నాడు ఇక్కడ. గతం తాలూకా ఛాయలు, గతం తాలూకా నీడలు ఏవి ఉండకుండా నేను నా భవిష్యత్తుకి సంబంధించినటువంటి కలలు ఏ విధంగా కంటూ ఉన్నాను, నా భవిష్యత్తులో నేను ఎంత అద్భుతంగా, ఎంత నిత్య యవ్వనంతో, సంపదతో, సమృద్ధిగా, నిత్యానందంగా ఉండటానికి కొన్ని కలలు కంటూ ఉన్నాను, కొంత నమ్మకంతో ఉన్నాను. వీటన్నిటినీ మీరు గమనిస్తూ ఉండండి ప్రేమతో అని తండ్రిని మనం అడుగుతూ ఉన్నాం. ఇంకేం అడుగుతూ ఉన్నామో ముందుకెళ్దాం. మై బిలౌడ్ గాడ్, సీ మై సిన్సియారిటీ, మై వారియర్ హార్ట్ టు చేంజ్ ఆల్ థింగ్స్ అండ్ ఓపెన్ మై మైండ్ ఫర్ ఆల్ టైమ్ నౌ. నా సిన్సియారిటీని మీరు చూడండి తండ్రి. ఎన్నో ఒడిదుడుకులు, ఎంతో సంఘర్షణ, చిట్ట చివరికి రామ్తో విజ్డాన్ దగ్గరికి వచ్చాం. అసలైన జ్ఞానాన్ని తెలుసుకుంటూ ఉన్నాం. అసలైన నేను ఏంటి, అసలు దైవం ఏంటి, తండ్రి ఏంటి, తనయుడు ఏంటి, ఇవన్నీ తెలుసుకుంటూ ఉన్నాం. అందరం వింటున్నాము, విన్నది అంతర్ముఖమై కంటెంప్లేట్ చేసుకుంటూ ఉన్నాము. ప్రతిదీ ఆలోచనకు సంబంధించే ఇక్కడ ముడిపడి ఉంది అనే అంశం, అనే సత్యం మనం ఎరుకలోకి వచ్చింది. డిసిప్లిన్స్ చేస్తూ ఉన్నాము. ఎక్కడన్నా డౌట్స్ ఉంటే మళ్ళీ మాస్టర్స్ తో సంభాషించి ఆ డౌట్స్ క్లియర్ చేసుకుంటూ ఉన్నాము. ఇంత సిన్సియర్ గా ఈ గ్రేట్ వర్క్ లో నేను ఎంగేజ్ అయ్యాను. సీ మై సిన్సియారిటీ, మై వారియర్ హార్ట్. అంతే కదా మాస్టర్స్, మనమంతా యుద్ధ రంగంలో వీరుల లాంటి వారము. మన మనసు అనే యుద్ధంలో, మన మనసు అనేటువంటి ఆ యుద్ధ రంగంలో ఎన్నో యుద్ధాలు చేశాం. ప్రతి ఒక్కరం పోరాడాం.
అనేక ఆలోచనలతో మనల్ని మనం ఉద్ధరించుకుంటూ ప్రోగ్రెస్ అవుతూ ఉన్నాం. మన రియాలిటీలో మనం చేంజెస్ తెచ్చుకుంటూ ఉన్నాం. చాలా మొండి వాళ్ళం మనమంతా. అదే చెప్తూ ఉన్నాడు తనయుడు తండ్రితో. మై వారియర్ హార్ట్. ఎంతో దృఢంగా, ఎంతో సిన్సియర్గా ఒక గ్రేట్ వర్క్ లో ఎంగేజ్ అయ్యాను నేను. అలాగే అండ్ ఓపెన్ మై మైండ్ ఫర్ ఆల్ టైమ్ నౌ. నా మానసిక మట్టం, నా ఆలోచన స్రవంతి మరింత విస్తారంగా, మరింత ఎక్స్పాండ్ అయినట్లు చూడండి తండ్రి. మై బిలౌడ్ గాడ్, ఐ ఆస్క్ యూ ఇంపీడ్ మై షాడో. అక్కడో ఇక్కడో ఇంకా ఏదన్నా కొన్ని అంశాలు, పర్సనాలిటీ అంశాలు అనుకోండి, మంకీ మైండ్ అనుకోండి, గతం తాలూకా ఛాయలు, నీడలు అనుకోండి, ఏవన్నా మిగిలి ఉంటే వాటన్నిటిని తొలగించమని, ఒక అడ్డుకట్ట వేయమని వినయంగా వేడుకుంటూ ఉన్నాం తండ్రిని. అంటే గతం అన్నది కంప్లీట్ గా రిమూవ్ అయిపోయింది. ఇంకా ఉన్నది మాత్రం ప్రస్తుతం ఉన్నటువంటి వర్తమాన క్షణమే. అండ్ ఎగ్జాల్ట్ ద గ్లిటర్ ఆఫ్ మై మైండ్ ఫ్యూచర్ నౌ. నా ఆలోచన పరిధిని, నా మైండ్ ని మరింత ఉన్నతీకరణ చేయండి. కాంతివంతంగా అది వెలిగేలా చేయండి. ఇన్ సెన్స్ జ్ఞానంతో కంప్లీట్ గా మనల్ని నింపండి అని తండ్రిని మనం వేడుకుంటూ ఉన్నాం అన్నమాట. ఫ్యూచర్ నౌ. ఆ భవిష్యత్ ఏదైతే ఉందో, ప్రతి ఒక్కరం మనకంటూ కొన్ని సంకల్పాల గురించి ఆలోచనలు చేస్తూ ఉంటాం, డ్రీమ్స్ ఉంటాయి, కలలు కంటూ ఉంటాం. వాటి కోసమే ఇదంతా ప్రాసెస్ మనం చేస్తూ ఉన్నాం. ఆ భవిష్యత్ ఏదైతే ఉంటుందో ఈ క్షణమే అది స్థిరమయ్యేట్లుగా చెయ్యమని తండ్రిని మనం అడుగుతూ ఉన్నాం. సో బీ ఇట్ టు ఎ స్ప్లెండిడ్ లైఫ్. సో బీ ఇట్. వాటర్ తీసుకోండి మాస్టర్స్. దీన్ని క్లుప్తంగా మళ్ళీ తెలుగులో ఒక ఫ్లోలో మనం తెలుసుకుందాం. ఎంతో ప్రియాతి ప్రియమైనటువంటి ఓ నా తండ్రి, ఎంతో సిన్సియర్గా నేను నా కలలను, నా నమ్మకాన్ని దృఢ నిశ్చయంతో నన్ను నేను భవిష్యత్తు దర్శనం చేస్తూ ఉన్నాను. దీన్నంతటి మీరు గమనిస్తూ ఉన్నారు. అక్కడో ఇక్కడో ఇంకా ఏదైనా గతానికి సంబంధించిన అంశాలు, ఛాయలు, నీడలు ఏవన్నా ఉండి ఉంటే వాటిని పూర్తిగా తొలగించి వేయమని తండ్రిని కోరుకుంటూ ఉన్నాం. ఈ జ్ఞానం వినటము, డిసిప్లిన్స్ చేయటము, విన్న జ్ఞానాన్ని అప్లై చేయటము, రియాలిటీలో ఆ ఎక్స్పీరియన్సెస్ ని అన్ని మనం మన సౌల్లో నిక్షిప్తం చేయటము, ఇదంతా చాలా సిన్సియర్ గా నేను చేస్తూ ఉన్నాను. ఎంతో దృఢ సంకల్పంతో. నా మానసిక మట్టము, నా ఆలోచన పరిధి, నా మైండ్ ని మరింత ఎక్స్పాండ్ చేయండి అని తండ్రిని వేడుకుంటూ ఉన్నాం. దేదీప్యమానంగా నేను వెలుగొందే విధంగా నా మైండ్ ని పూర్తిగా ఉన్నతీకరణ చెయ్యండి అని ఆ తండ్రిని వేడుకుంటూ, ఎటువంటి కలలైతే భవిష్యత్తుకి సంబంధించి, ఎటువంటి దృఢ నిశ్చయంతో భవిష్యత్తుకి సంబంధించి మనం ఉంటామో అవన్నీ ఈ క్షణమే రియాలిటీలోకి వచ్చాయి. అందుకు తండ్రికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ, ఈ అద్భుతమైన జీవితానికి కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఆ నీటిని మనం స్వీకరిస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ మాస్టర్స్. సో ఈరోజు చాప్టర్ దైవపు ఉనికి. ఒక ముగ్గురు లేదా నలుగురు మాస్టర్స్ మీ దృష్టిలో దైవం అంటే ఏంటి, దేవుడు అంటే ఏంటి, మీ ఒపీనియన్స్ చెప్తారా మాస్టర్స్?
గుడ్ ఈవినింగ్ మాస్టర్. హాయ్ హాయ్ మేడం. దైవము అంటే అనంతమైనది, ఉన్నతమైనది, శాశ్వతమైనది, అంతటా వ్యాపించి ఉన్నది, సర్వులను సమానంగా చూసేది, అందరినీ ప్రేమించేది, అతి మహోన్నతమైనది అని అనుకుంటున్నాం సార్. రైట్ 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 మేడం. రైట్. థ్యాంక్ యూ. కరెక్ట్ మేడం. ఇంకా ఇద్దరు ముగ్గురు ఎవరైనా చెప్పగలుగుతారా మాస్టర్స్? మనది చాలా తక్కువ స్ట్రెంగ్త్ ఉంది. ప్రతి ఒక్కరూ ఈ డిస్కషన్స్ లో ఎంగేజ్ అయినప్పుడు ఇంటర్నల్ గా చాలా ప్రోగ్రామింగ్ జరుగుతుంది. కాబట్టి మీకై మీరు ఎంగేజ్ అయినప్పుడు ఆ లేయర్స్ చాలా తొలగిపోతాయి మాస్టర్స్. అంటే అన్ని పాయింట్స్ అని చెప్పేసింది కదా మాస్టర్. సో ఆల్మోస్ట్ ఆల్ అందరిది అదే ఒపీనియన్. అంటే దైవం అంటే ఒక స్పెషల్, తనకు కొన్ని క్వాలిటీస్ ఉంటాయండి. హలో, గుడ్ ఈవినింగ్ మాస్టర్. ఎస్ మేడం. దైవం అంటే సర్వ సమయాల్లో సర్వ పదార్థంలో ప్రతి అణువులో సమానంగా ఉండేవాడు దైవం. ఓకే ఓకే. శక్తి చైతన్య స్వరూపమే దైవం, అనంత స్వరూపమే దైవం. రైట్ మేడం. పనులు చేసేవాడు సత్తా ఉన్నప్పుడు ఆనందమే దైవం, రైట్. ఆలోచనే దైవం, ఎవరికి వారే దైవం. కరెక్ట్. 100%. నేనే దైవం. సూపర్ మేడం. ఇది ప్రేమే దైవం. కరెక్ట్. రైట్. సర్వస్వాన్ని నిలిపి ఉంచుతున్నదే దైవం. రైట్ మేడం. థ్యాంక్ యూ. జీవనాధార ప్రజ్ఞనే దైవం. ఎస్. ఇంకా చెప్తారా మాస్టర్స్ ఎవరన్నా? గుడ్ ఈవినింగ్ మాస్టర్. హాయ్ మేడం. మాస్టర్, నేను అనుకోవటము మనలోనే ఉంటూ మనల్ని అన్ని రకాలుగా మార్గదర్శకత్వం వహిస్తూ మనల్ని నడిపించే శక్తి, మనం చేరుకోవాల్సిన స్థితి దైవం. ఎస్ మేడం. కరెక్ట్. థ్యాంక్ యూ మేడం. ఇంకా చెప్తారా మాస్టర్స్? అంటే సార్, అంటే దైవం అంటే ముందు మేము ఎక్కడ బాహ్యంలో ఉండేవాడు అనుకునేవాళ్ళం. ఈ రామత జ్ఞానం తర్వాత తెలుసుకున్నామండి, మనలోనే ఉండి మనం చేరుకోవాల్సింది ఆయననే అని. ఈ అంటే వైట్ బుక్ తర్వాత, జ్ఞాన విజ్ఞానం తర్వాతనే మేము తెలుసుకున్నాం అది. కరెక్ట్ మేడం. సూపర్. నిజం మేడం. రామ్తో విజ్డమ్ విన్నా ఇంతవరకు ఎవరు చెప్పలేదండి. ఎవరైనా మమ్మల్ని పూజించండి, అక్కడ పూజించండి, ఇక్కడ పూజించండి చెప్పారు, కానీ మిమ్మల్ని తెలుసుకోమని అసలు ఎక్కడా చెప్పలేదు. లవ్ యువర్ సెల్ఫ్ అని చెప్పిందే ఇదొక్కటే అండి గ్రంథము. ఎస్ మేడం. ఒక చోట చెప్తారు కదా, మీరు దైవాన్ని చూడాలనుకుంటున్నారా, అద్దం ముందరికి వెళ్ళి సార్ చెప్పండి మేడం. ఇది దైవం అంటే ఒక ప్రజ్వలమైన కాంతి స్వరూపం. దానికి లింగ భేదాలు లేవు. యాక్చువల్ గా చెప్పాలంటే మనం 0.0 నుండి వచ్చిన మానవులు అందరూ దైవ స్వరూపాలు అని నేను అనుకుంటున్నాను. మేడం. కరెక్ట్. ఇంకెవరైనా చెప్తారా? మనం ముందుకు వెళ్దాం. గుడ్ ఈవినింగ్ సార్. ఎస్ మేడం. హాయ్. చెప్పండి మేడం. ప్రేమ, కరుణ, శాంతి. ఎస్ మేడం. థ్యాంక్ యూ. నేను ఎంత అమాయకుణ్ణి, దైవాల దగ్గరికి వచ్చి దైవం అంటే ఎవరు అని దైవాలనే అడుగుతూ ఉన్నా. సో మీరందరు చెప్పిన అంశాలన్నీ కరెక్టే. దైవం అంటే ప్రతిదీ ఉంటుంది. మనందరికి తెలుసు కదా మాస్టర్స్, ఇప్పుడు ఈ హిందూయిస్టిక్ రిలీజియన్స్ లో ఆర్ అదర్ రిలీజియన్స్ లో కొన్ని సిస్టమ్స్ బిల్డ్ చేసి పెట్టి ఉంటారు. ఇంతకుముందు ఇవన్నీ విని ఉంటాం. అహం బ్రహ్మాస్మి,
తత్వమసి, అయమాత్మ బ్రహ్మ, సర్వం కల్విదం బ్రహ్మ. సంస్కృత పదాలు అయినప్పటికీ ఈ 4 పదాల యొక్క కన్క్లూడింగ్ రిమార్క్స్ ఏంటయ్యా అని మనం చూస్తే, మనం దైవం. దైవం ఎక్కడో బాహ్యంలో లేదు, నేనే దైవం. ఉన్నదంతా బ్రహ్మ పదార్థమైనప్పుడు నేను కూడా అందులో భాగమే అయినప్పుడు మనం కూడా దైవాలమే. ఒకటే అనేకంగా ఉంది, అనేకుల్లో ఉన్నది ఒకటే. బట్ మనందరిలో మనం ఇది గమనించుకునే ఉంటాం. ఈ అహం బ్రహ్మాస్మి ఏంటి, సర్వం కల్విదం బ్రహ్మ ఏంటి, ఇది కొంత కఠినతరంగా ఉంటుంది. వాటి అర్థం ఓకే, నువ్వే దేవుడు అని చెప్తున్నప్పటికీ ఎట్లా నేను దైవాన్ని అవుతాను? సొసైటీలో కండిషన్ చేసి పెట్టారు బ్రెయిన్ ని. దేవుడు, భక్తుడు, గురువు, శిష్యుడు. సాధకులు వారికై వారు ఈ ప్రేయర్ లో మనం తెలుసుకున్నాం కదా, వారియర్ హార్ట్, సిన్సియారిటీ. కొన్ని సంవత్సరాలు ఒక సాధకుడు గురువు శిష్యుడు అనే కాన్సెప్ట్ తో ట్రావెల్ చేస్తూ వస్తూ ఉండవచ్చు. కానీ శిష్యుడికి అక్కడ బోర్ కొట్టింటది. ఇది కాదు నేను తెలుసుకోవాల్సింది, ఇంకోటి ఏదో ఉంది. ఆ నుంచి బ్రేక్, భక్తి వైపు వచ్చాడు అనుకుందాం. దైవము, భక్తి, అక్కడ కూడా బ్రేక్, బోర్ కొట్టేస్తుంది. ఎందుకంటే అసలైన సత్యం అది కాదు కదా. అసలైన సత్యం ఏంటి? అహం బ్రహ్మాస్మి. అది చెప్పారు, వదిలేశారు. అది అర్థం చేసుకోవాలంటే ఎన్నో యూట్యూబ్ ఛానళ్ళు చూడాలి, కామన్ మెన్ ఎన్నో ఉపన్యాసాలు వినాలి, అసలు అహం ఏంది, బ్రహ్మాస్మి ఏంది అని. చాలా కొద్ది మందికి అర్థమయ్యే అంశాలు అవన్నీ. కానీ రామ్తో విజ్డమ్ ఏం చెప్తూ ఉన్నాడు? రామ్తో వచ్చి, నువ్వు దైవాన్ని చూడాలనుకుంటున్నావా, వెళ్ళి అద్దం ముందర నుంచో, నువ్వే దైవం. ఇది మన రియలైజేషన్స్ లోకి వస్తుంది, మన యాక్సెప్టెన్స్ లోనికి వస్తుంది కాన్సెప్ట్. అందుకే ఈ రోజు ఇంతగా కనెక్ట్ అవ్వగలుగుతున్నాం. మీరందరూ చెప్పిన అంశాలు, డెఫినేషన్స్ అన్ని పర్ఫెక్ట్. సరే, ఇది అర్థమైంది, దైవం మనమే అనేది ఇదంతా ఓకే. ఈ కాన్సెప్ట్స్ ముందుకెళ్దాం. అయితే ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, ఇదంతా మనం వింటూ ఉన్నాం, మాట్లాడుతున్నాం. శాంతి మేడం, అందరు కూడా ఆడియోలు ఆఫ్ చేసుకోండి ప్లీజ్. మా సో ఇప్పుడు మనం ఎవరం? హూ ఆర్ యూ దెన్? అదేంది ఇప్పుడే కదా మనం అంతా దైవాలమని డిస్కస్ చేసుకున్నాము, మళ్ళీ ఈ ప్రశ్న ఏంటి అని అనుకోవచ్చు మీరు. చూద్దాం. ఓకేనా? యాక్సెప్ట్ చేస్తారా మాస్టర్స్? మనమంతా ఫర్గెటన్ గాడ్స్ కొంతమంది, మరి కొంతమంది గాడ్ రియలైజింగ్ మ్యాన్, గాడ్ రియలైజింగ్ ఉమెన్. ఒక సమూహం ఉంటుంది ఇన్ జనరల్, మీరే దైవాలు అన్న కాన్సెప్ట్ వింటారు. మొదటగా విన్నప్పుడు వాళ్ళంతా వారి దివ్యత్వాన్ని మర్చిన దైవాలు అన్నమాట. ఇప్పుడు ఎరుకలోకి వచ్చారు, అవేకనింగ్. ఆ దైవం మేల్కొల్పుతూ ఉంటారు. అక్కడి నుంచి ఇంకో ప్రాసెస్ మొదలవుతుంది, అదే గాడ్ రియలైజింగ్ మ్యాన్ అండ్ ఉమెన్. అండ్ దీనికి నెక్స్ట్ స్టేజ్ గాడ్ అయిపోవటమే. ఇంకా ఈ గ్రేట్ వర్క్ అంతా, ఈ జ్ఞానం వినటం అంతా, ఈ డిస్కషన్స్ అంతా ఈ రియలైజేషన్స్ కోసమే మాస్టర్స్. సో ఇంకో స్లైడ్ చూసి డైరెక్ట్ బుక్ రీడింగ్కి వెళ్ళిపోదాం.
మనం చాలా సందర్భాల్లో తెలుసుకున్నాం కదా మాస్టర్స్, మనము అంటే 4 అంశాలు ఉంటాయి. ఈ రౌండ్ అంతా మన చుట్టూ ఉన్నటువంటి కాంతి వలయం, ఆరా అంటాం కదా, దీన్ని మనం స్పిరిట్ అనుకోవాలి ఇక్కడ. ఓకేనా? ఈ హీరో గాడు నా ఫిజికల్ బాడీ, మనందరి ఫిజికల్ బాడీస్, దాని చుట్టూ స్పిరిట్, కాంతి క్షేత్రం, ఒక ఆరా. బ్యూటిఫుల్ సౌల్ శరీరాన్ని ఎంచుకుంది, ఈ జెనెటిక్స్ ని ఎంచుకుంది. ఫలానా ఇంట్లో, ఫలానా సంవత్సరం, ఫలానా కుటుంబంలో నేను జన్మ తీసుకోవాలి. అక్కడైతే నా ఆత్మ అనుకున్న అజెండా మొత్తం ఇంప్లిమెంట్ చేయటానికి అనుకూలమైన వాతావరణం ఉంటుంది. ఫలాని వారు నా తల్లిదండ్రులు, పరాని వారు నా పిల్లలు, హస్బెండ్, వైఫ్, బ్రదర్, సిస్టర్, ప్రతిదీ సెలెక్ట్ చేసుకొని వస్తుంది. బ్యూటిఫుల్ సౌల్ అన్నమాట. ఇంకా 4వది తండ్రి, సబ్ కాన్షియస్ మైండ్ లో ఉంటారు. సో అలా వెనుక సబ్ కాన్షియస్ గా ఉన్నటువంటి ఆ పొజిషన్ లో తండ్రి, హృదయ స్థానంలో సౌల్, మన బాడీ చుట్టూ ఆవరించి ఉన్నది స్పిరిట్, అండ్ దిస్ ఈస్ ఫిజికల్ బాడీ. వీటన్నిటినీ బ్యాలెన్స్ చేయాలి మాస్టర్స్. మనం వీటన్నిటినీ ఏకతలంలోనికి తీసుకురావాలి. ప్రేయర్ లో తెలుసుకున్నాం కదా, నౌ, ఫ్యూచర్ నౌ. నవ్వులోకి తెచ్చినప్పుడు ప్రస్తుత వర్తమాన క్షణంలో ఏమవుతుంది అంటే ఈ 4 అలైన్ అయిపోతాయి. దీన్ని ఇంకో రకంగా మనం అర్థం చేసుకోవాలి అంటే బాడీని స్పిరిట్ లెవెల్ కి తీసుకెళ్ళాలి, బాడీని సౌల్ లెవెల్ కి తీసుకెళ్ళాలి. సింపుల్. అప్పుడు ఫర్గెటన్ గాడ్స్ స్టేజ్ దాటాం, గాడ్ రియలైజింగ్ మ్యాన్, గాడ్ రియలైజింగ్ ఉమెన్ స్టేజ్ దాటాం. ఇప్పుడు అసలైన స్టేజ్ తనయుడు తండ్రి ఏకమైన స్థితి. యు ఆర్ గాడ్, బిహోల్డ్ గాడ్, ఐ యామ్ గాడ్. అది మాస్టర్స్. ఇప్పుడు మనం బుక్ రీడింగ్కి వెళ్దాము. ఆ ప్రేయరు, ఇందాక చెప్పుకున్న కాన్సెప్ట్స్ మనకు మరింత సింపుల్ గా అర్థమవుతాయి మాస్టర్స్. సో దైవపు ఉనికి ఏం చెప్తూ ఉన్నారు? మీ ఊహలకు అందనంత గాఢంగా దైవం మిమ్మల్ని ప్రేమిస్తుంది. మీ జీవశక్తే అది కనుక, మీరు చరించే క్షేత్రమే అది కనుక, మీ శ్వాస అది కనుక. అంతే కదా మాస్టర్స్? ప్రతిదీ దైవమే. ఇందాక మన మాస్టర్స్ చెప్పారు, అనంతం, సర్వవ్యాపకం, శాంతి, ప్రేమ, రకరకాల విధంగా మనం దైవానికి డెఫినేషన్స్ ఇచ్చుకోవచ్చు. మన ఇంట్లో మన రిలేటివ్స్, మన బ్లడ్ రిలేటివ్స్, మన ఫ్రెండ్స్, మన కజిన్స్ ని మనం ఎంతగా లవ్ చేస్తామో కంటిన్యూగా తండ్రి అనేవాడు కూడా నిరంతరంగా ప్రేమిస్తూ ఉంటాడు. దాన్ని మనం ఊహలకు కూడా అందదు అని చెప్తూ ఉన్నాడు రాంత. నిన్న కూడా మనం ఇదే అంశం డిస్కస్ చేసుకున్నాం. అసలు దైవం అంటే ఏంటి అని ఎక్స్ప్లెయిన్ చేయటానికి కవులు, కళాకారులు కొద్ది వరకు ప్రయత్నం చేశారు. ఇదిగో దైవం ఇలా ఉంటుంది అని వాస్తవంగా పదాల రూపంలో, విగ్రహ రూపంలో మనం ఎక్స్ప్లెయిన్ చేయటం వీలవ్వదు. అదొక స్థితి. ఎవరికి వారు ఆ స్థితిలో ఉంటూ ఆ స్థితిని అనుభవిస్తేనే భావరూపంగానే అది అర్థమవుతుంది. ఇప్పుడు మనం వింటున్న ఈ అంశాలు, ఈ టీచింగ్స్, ఈ పాటలు, ఈ కవులు చెప్పినటువంటి పోయట్రీ, ఇదంతా ఏదైతే ఉంటుందో వాళ్ళు అటెంప్ట్ చేశారు ఇలా ఉంటుంది దైవము అని. ఇక్కడ చెప్తూ ఉన్నారు కదా, మీ ఊహలకు అందనంత గాఢంగా దైవం మిమ్మల్ని ప్రేమిస్తూ ఉంది. మరి మీరే దైవము అని మనం ఇక్కడ తెలుసుకుంటూ ఉన్నాం. మనం కూడా ఆ ప్రేమనందరికీ అందించగలగాలి. అది మాస్టర్స్.
నా ప్రియ సహోదరులారా, యుగాల నుంచి జగత్ ఆధార దైవాన్ని ఓ కఠిన భీకర శాసకుడిలా చిత్రిస్తూ జరిగిన బోధనలే జరిగాయి. ఇందాక ఒక మాస్టర్ చెప్పారు కదా, ఎక్కడో దైవం ఎక్కడో ఉంటారు, రామ్తో విజ్డమ్ తెలుసుకున్నాక మనమే దైవాలము అని అర్థమవుతుంది. అదే పాయింట్ చెప్తూ ఉన్నారు. సొసైటీ కండిషన్ చేసేసింది, రిలీజియన్ ని కండిషన్ చేసేసారు, చట్టాల రూపంలో హ్యూమన్ మైండ్స్ ని కండిషన్ చేసేసారు. జగత్ ఆధార దైవాన్ని ఓ కఠిన భీకర శాసకుడిలా చిత్రీకరిస్తూ బోధనలు జరిగాయి అంటున్నారు. మనం అది గమనించే ఉంటాం. కొంతమంది ఆ ప్రాక్టీసెస్ నుంచి బయటపడి రామ్తో విజ్డమ్ వైపు కూడా రావడం జరిగే ఉంటుంది. అదే చెప్తూ ఉన్నారు, వాస్తవంగా దేవుడు అలాంటి వాడు కానే కాడు. తప్పొప్పుల్ని పాపపుణ్యాల్ని విచారించి తీర్పుల్నిచ్చే దేవుడు, మిమ్మల్ని భయపట్టే దేవుడు, హింసించే దేవుడు, వీళ్ళంతా మానవుల హృదయాల్లో మనసుల్లో తప్ప మరెక్కడా ఎప్పుడూ లేడు. దేవుడు వాస్తవంగా తండ్రి అన్న కాన్సెప్ట్ ని మనం తీసుకున్నప్పుడు, మనుషులు మనకు మనం సృష్టించుకున్నాం, ఆ జగత్పిత అందరిని సృష్టించాడు. బట్ ఇక్కడ మనం చుట్టుపక్కల చూస్తూ ఉంటే మనిషి దేవుణ్ణి క్రియేట్ చేస్తూ ఉన్నాడు, కమర్షియలైజేషన్ అవుతూ ఉంటుంది. ఇదంతా మనం గమనిస్తున్నటువంటి కాన్సెప్ట్స్. అక్కడ అసలైన జ్ఞానం నుంచి డీవియేషన్ జరుగుతూ ఉంది. రిలీజియన్ ఏదైనా సరే, ప్రాక్టీసెస్ ఏవైనా సరే, పూర్తి స్థాయిలో అందించవలసిన జ్ఞానం అందకపోవటం వల్ల సాధకులు అనుకోండి, భక్తులు అనుకోండి, శిష్యులు అనుకోండి, అక్కడే స్ట్రక్ అయిపోవడం మనం చాలా మందిని గమనించే ఉంటాం. సర్వం దైవం, దైవం ప్రేమతత్వం, కరుణ, ఇవన్నీ ఉన్నప్పుడు దైవం ఎందుకు శిక్షిస్తాడు? నువ్వు తప్పు చేసావు, నువ్వు పాపం చేసావు. ఇంకాస్త ముందుకెళ్తే అసలు తప్పొప్పులు లేవు, పాపపుణ్యాలు లేవు అనేది కూడా మనకి ఎరుకులోకి వస్తుంది. అది ఇంకో కాన్సెప్ట్ అవుతుంది. కానీ దైవం అన్నదే ఒక ప్రేమ అని మనం తెలుసుకుంటున్నప్పుడు ఎందుకు దైవం భయపెడుతుంది? పాయింట్లెస్. ఎందుకు హింసిస్తుంది దైవం? అలా చేస్తే దైవం కాదు కదా. ఇదంతా క్రియేట్ చేయబడింది గ్రూప్ ఆఫ్ పీపుల్, వారి వారి ఉనికి కోసం అనుకోండి, రాజకీయ కాంక్ష అనుకోండి, సొసైటీ మొత్తం నా కంట్రోల్లో ఉండాలి అనుకోండి. వారికి తగినట్టుగా ఒక సిస్టమ్ ని వారు బిల్డ్ చేసుకోవటం వల్ల దైవం అన్న కాన్సెప్ట్ అక్కడ రాంగ్ ట్రాక్ ని తీసుకోవడం జరిగింది. కొందరిని మాత్రమే రక్షించి కొందరిని మాత్రమే ఉద్ధరించే దేవుణ్ణి సృష్టించింది మానవుడే. అంతే కదా. మనం రకరకాల టీచింగ్స్ వింటాము, కొందరిని మాత్రమే ఈ దైవం దగ్గరికి తీస్తుందంట. అసలైన జ్ఞానాన్ని సైడ్ ట్రాక్ చేసేసారు. గాడ్ మెన్స్ అంటాం. మనకు చాలా మంది కనపడుతుంటారు, ఫేక్ గురూస్. చాలా సెన్సేషనల్ న్యూస్ మనం చూసే ఉంటాం. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ రిలీజియన్, వారి ఉనికి కోసం, వారి వ్యాపారం కోసం దైవాన్ని కమర్షియలైజ్ చేయడం జరిగింది. వారి కంట్రోల్లో ఒక సమూహాన్ని పెట్టుకోవాలి. అటువంటి దైవాన్ని సృష్టించింది మానవుడే. చూడండి, మానవుడు ఎంత తెలివైనోడు. అరే వెళ్ళి నీ అజెండా ఏంటి, నీ జర్నీ ఏంటి చేసుకోండి రా అంటే ఇడికి వచ్చి కొంతమంది ఏం చేస్తున్నారు, వారి కంట్రోల్లో పెట్టుకుంటున్నారు. ఎంత రాంగ్ అది. ఆ సమూహంలో వ్యక్తులు ఎంత ఇబ్బంది పడుతూ ఉంటారు. చాలా మంది స్ట్రక్ అయ్యారు. ఇదంతా మనం గమనిస్తూనే ఉంటాం. అటువంటి దేవుడు మానవుడి దేవుడే, మానవుడి ఊహ మాత్రమే. క్లియర్ గా చెప్తూ ఉన్నారు.
1 minute. ఓకే. సో క్లియర్ గా చెప్తూ ఉన్నారు, మానవుడి ఊహ మాత్రమే. అక్కడి నుంచే చాలా కాన్సెప్ట్స్ వచ్చాయి. అక్కడి నుంచే బ్యాంకింగ్ సిస్టమ్ వచ్చింది, ఒక బ్యాంకింగ్ వ్యవస్థ, ఒక రాజకీయం, ఒక కొత్త మతం అనుకోండి, ఒక కొత్త పద్ధతి అనుకోండి. సో చాలా పద్ధతులు చూసే ఉంటాం. ఇందులో కొంతమందికి సరైన జ్ఞానం తెలిసి ఆ సమూహంలో వారికి కొంతవరకు అందిస్తూ ఉంటారు. దీన్ని కూడా మనం గమనించి ఉంటాం. ఎక్కడ ఆ జ్ఞానాన్ని తెలుసుకొని ఆ గురువు కన్నా ఇంకాస్త ముందుకెళ్తారన్న భయంతో రాజకీయ ముసుగులో ఒక గుంపుకి ఇంకో గుంపుకి తగాదాలు ఏర్పరిచి భక్తుల్ని దైవానికి అతీతంగా సైడ్ ట్రాక్ చేపించటం కూడా మనం గమనించే ఉంటాం. విపరీతమైన టెక్నాలజీ వాడకం అనుకోండి. సో ఈ కాన్సెప్ట్స్ అన్ని మనకు తెలిసిన అంశాలు. నాకు తెలిసిన, నేను ప్రేమిస్తున్న, నాలోంచి ప్రవహిస్తున్న జీవాధారం, నా ఉనికి సామ్రాజ్యమే అయి ఉన్న దేవుడు పరిపూర్ణుడు. మనందరిలో ఒక జీవం, ఒక జీవాధారం, ఒక ఫ్లో, జీవితం అన్నది నిరంతరంగా కొనసాగుతూ ఉంటుంది. అదే దైవం. నేనున్నాను అన్నదానికి బేస్ దైవం. ఇవి స్టేజ్ బై స్టేజ్ మనలో రియలైజేషన్స్ అవుతూ ఉంటాయి మాస్టర్స్. మనమంతా ఇది గమనించుకునే ఉంటాం. ఏ తీర్పులను చేయని ప్రేమమూర్తే మరేది కాని సర్వస్వము అయిన అన్యమే ఆ దివ్యత్వం. మేడం చెప్పండి, హ్యాండ్ రైజ్ చేశారు. నమస్తే, గుడ్ ఈవినింగ్. హై హై. మీరు ఫస్ట్ నుంచి నాకు ఇది 3వ క్లాస్, మీది 4వ క్లాస్ అనుకుంటా. అసలు మాట రావట్లేదండి, ఇంకేం మాట్లాడాలన్నా నేను ఉండలేను అసలు. ఒకసారైనా మాట్లాడతాను, చెప్పండి. అలా వెళ్ళిపోతుంది, ఫ్లో వెళ్ళిపోతుందండి. ఇప్పుడు చెప్పేసి చూడండి, మనలో ఉన్న దైవత్వం, జీవం, అంటే విశ్వం, అదంతా అందరిలో ఉన్నది, మనలో ఉన్నది, అది అలా వెళ్తా ఉంటది. అది అసలైన దైవత్వం ఉన్నది. ఆ పాయింట్ మనం అర్థం చేసుకుంటే ఇంకా ఎవరి మీద కోపాలు రావు, ఏమీ రాదు, అందరం మనమే, అంతా మనమే అని తెలుస్తుంది. దైవం అంటే ఇలా అంటే మనం నుంచి మామూలు కథలు విన్నాం కాబట్టి అవి తెలుసు. ఇప్పుడు పిల్లలు కూడా స్టార్టింగ్ లో చెప్పారు, తర్వాత రాంపా నేను ఒక మాస్టర్ వినమంటే వింటున్నాను. అప్పటి నుంచి సుబ్బలక్ష్మి గారి దగ్గర చాలా బాగా అర్థమైంది. చాలా బాగా ఎలా ఉందంటే, నాకు ఇప్పుడు మీరు చెప్తున్నారు కదా, ఈ నాలో ఉన్నది అని పాయింట్ చెప్పినప్పుడు మీరు పరిస్థితి కింద కనిపిస్తుంది, రెక్కలతోటి 5 కింద కనిపిస్తుంది నాకు రూపం. నేను కళ్ళు మూసుకుంటున్నాను. లక్ష్మి గారు, థ్యాంక్ యూ. లక్ష్మి గారు చెప్పండి. మళ్ళీ సార్ అడుగుతారు, మీరు చెప్పేది అప్పుడు చెప్పుకుందాము. సార్ ఫ్లోకి మనం అడ్డం పోకూడదు ప్లీజ్, ఏమనుకోవద్దు. పర్లేదు పర్లేదు. థ్యాంక్ యూ మేడం, పర్లేదు. ఇప్పుడు మేడం చెప్పిన అంశం నుంచి మనం ముందుగా అనుకున్నాం కదా, మీరు దైవాన్ని చూడాలి అనుకుంటే అద్దం ముందర వెళ్ళి నిలబడండి అని. ఇప్పుడు మేడం అన్నారు కదా, కోపాలు తాపాలు. సరే, అద్దం ముందరికి వెళ్ళి నిలబడతాం. ఫస్ట్ ఇన్ జనరల్ ఎవరికైనా మన కళ్ళు, మన జుట్టు, మన ఫేస్, ఆర్నమెంట్స్ ఇవే చూస్తాం. ఫస్ట్ అద్దంకి వెళ్ళి చూడగానే ఇదే అర్థమవుతుంది. తర్వాత చిన్న స్మైల్ ఇచ్చుకుంటాము. అంతటితో ఆగకుండా ఎందుకు రామ్తా అద్దం ముందర చూసుకోమన్నారు అంటే, అద్దం రిఫ్లెక్షన్ మనకు, మనం మూలము, అద్దం రిఫ్లెక్షన్. మనం మూలము,
ఆ రిఫ్లెక్షన్ మన చుట్టూ ఉన్న వ్యక్తులు, వ్యవస్థలు. మనం మూలం. మరి కొంతమంది సాధకులు బాహ్యంని నిందించటం, బాహ్యంని కోపట్టం, ఇదంతా జరుగుతూ ఉంటుంది. సరి చేసుకోవాల్సింది బింబాన్ని, ప్రతిబింబాన్ని కాదు. బింబం కరెక్ట్ గా ఉంటే ప్రతిబింబం ఆటోమేటిక్ గా సెట్ అయిపోతుంది. సో ఫస్ట్ ఇన్స్టాన్స్ లో అద్దంలో మనల్ని మనం దర్శనం చేసుకున్నాక ఇంకాస్త డెప్త్ గా మనం వెళ్ళగలగాలి అంతరంలోనికి. ఇన్నర్ వర్క్ జరుగుతుంది, మిర్రర్ వర్క్ జరుగుతుంది. అది మాస్టర్స్. థ్యాంక్ యూ మాస్టర్. సో ఇక్కడ ఏం చెప్తూ ఉన్నారు రామ్తా? ఇంకా ఏ తీర్పులు చెయ్యని ప్రేమమూర్తే మరేది కాని సర్వస్వము అయిన అన్యమే ఆ దివ్యత్వం. ఈరోజు కూరలో ఉప్పు తక్కువ వేసావు, ఈరోజు కర్రీ టేస్ట్ సరిగా లేదు, నిందించటం, కోపట్టం, చిరాకు పట్టం, కంగారు పట్టం, ఆందోళన చెందటం. రామ్తా విజ్డమ్ లో నువ్వే దైవాన్ని అని తెలుసుకుంటూ ఉన్నావు, మళ్ళీ రకరకాల అప్స్ అండ్ డౌన్స్ అంతరంలో. ఇక్కడ ఏం చెప్తున్నాడు రామ్తా? ఏ తీర్పులను చేయని ప్రేమమూర్తే దైవం అంటూ ఉన్నారు. ఎందుకు కన్క్లూజన్ కి రావాలి? ఎందుకు జడ్జిమెంట్ చేయాలి? అబ్జర్వ్ చేద్దాం. చెప్పాడు కదా కాన్సెప్ట్. అబ్జర్వ్ చేద్దాం ఏం జరుగుతుంది. మనల్ని మనం అబ్జర్వ్ చేసుకుందాం, బాహ్యంలో జరుగుతున్నట్టు వాటిని కూడా అబ్జర్వ్ చేద్దాం. జడ్జిమెంట్ వద్దు, కన్క్లూజింగ్ రిమార్క్స్ అస్సలొద్దు. మనం దైవాలం అని తెలుసుకుంటున్నాము, రియలైజ్ అవుతూ ఉన్నాం. ఇక్కడ క్లియర్ గా చెప్తూ ఉన్నాడు, ఏ తీర్పులను చెయ్యని ప్రేమమూర్తే దైవం అని. మీ ఊహల కందనంత గాఢంగా దైవం మిమ్మల్ని ప్రేమిస్తోంది. మీ జీవశక్తే అది కనుక. మీరు చరించే క్షేత్రమే అది కనుక. చూడండి ఒక్కొక్క లైన్ మాస్టర్స్. మీరు నడిచేదే దివ్యత్వంతో కూడుకున్నటువంటి నడక. మన మాస్టర్స్ నడిచారు తిరుమల యాత్ర, అమరత్వ యాత్ర, సుబ్బలక్ష్మి మాస్టర్, సత్యనాగిని మాస్టర్. అప్పట్లో ప్రతి అడుగు దివ్యత్వమే, ప్రతిదీ దైవత్వమే. మీ శ్వాసే అది కనుక. మీ దేహ ఛాయ, మీ కంటి వెలుగు, మీ మృదు స్పర్శ ఆ దైవమే. ప్రతిదీ దైవమే. దైవం కానిది ఏది లేదు ఇక్కడ. బట్ మనం అప్లై చేయాలి కాన్సెప్ట్స్. ఆన్ అండ్ ఆఫ్ అవ్వకూడదు, అప్ అండ్ డౌన్ అవ్వకూడదు. కాన్సెప్ట్ మనం విన్నాము, లోపలికి వెళ్ళింది, ఇన్నర్ వర్క్ జరిగింది అంటే దానిగా అయిపోవాలి. మనం చూసే చూపు, చూడబడేది దైవం. ఏం మాట వింటున్నాం, ఏం మాట మాట్లాడుతూ ఉన్నాం, దైవం. నడిచే ప్రతి అడుగు, చేసే ప్రతి కర్మ దైవం. మీరు జీవిస్తున్న ప్రతి క్షణంలోనూ ఆ దివ్యత్వం ఉంది. ప్రతి క్షణం అంటున్నారు చూడండి మాస్టర్స్. ఎంత దివ్యత్వం ఇది. ప్రతి ఆలోచన, నిర్వర్తిస్తున్న కర్మల్లో, మీ ఆత్మ చీకట్లో సైతము ఆ దివ్యత్వమే ఉంది. సూపర్ కాన్సెప్ట్స్. సర్వస్వము తానే అయి ఉన్న మహాశక్తే దైవం. నీటి మీద గాలి, మారుతున్న ఆకుల మీద రంగులు, ఓ గులాబీ పువ్వుకు ఉన్న సహజత్వము అన్నీ దైవమే. కౌగిలిలో ఉన్న ప్రేమికుల జంట, కేరింత నవ్వులతో అలలారే పసివాళ్ళు, కురుల మీద మెరుపులు సైతము దైవమే. ఉదయిస్తున్న సూర్యుడు దైవమే,
పొందికగా ఉంటున్న కీటకము, వినయంగా వినీలాకాశంలో విహరిస్తున్న విహంగము, రోత పుట్టించే క్రిమి కూడా దైవమే. మనం అనేక సందర్భాల్లో తెలుసుకొని ఉన్నాం కదా మాస్టర్స్, ప్రతిదీ శక్తి మరియు చైతన్య మేళవింపుతో ఉన్నదే. ప్రతి దాంట్లో ఉన్న చైతన్యము ఒకటే, ఏకమేవ ద్వితీయం, ఒకటే అనేకంగా వచ్చింది. చూడండి ఎంత అద్భుతంగా చెప్తూ ఉన్నారు. ఒక చోట ఎక్కడో చదివాను మాస్టర్స్, ప్రతి వర్షపు చినుకులో దైవత్వాన్ని చూడగలగాలి అనేసి ఒక చోట చదివాను. వర్షం అంటే చాలా చినుకులు పడుతూ ఉంటాయి కదా, ప్రతి చినుకులో దైవాన్ని చూడగలగాలి అంటారు. జనరల్ గా సూర్య కిరణాలు మనల్ని స్పర్శిస్తాయి కదా, గాలి దర్శించగలగాలి, సూర్య కిరణాల సౌండ్ ని వినగలగాలి. ఎంత అద్భుతంగా ఉంటాయో చూడండి లైన్స్. కౌగిలిలో ఉన్న ప్రేమికుల జంట, నవ్వులతో అలలారే పసివారు, ప్రతిదీ నేచర్ లోకి వెళ్తే మనం ఖచ్చితంగా మనం అంతా చిన్న పిల్లలం అయిపోతాము, దైవాలం అయిపోతాం. లాంగ్వేజ్ అవసరం లే, భాష అవసరం లేదు, ఆ గాలి వచ్చి మనల్ని హత్తుకుంటూ ఉంటుంది, అదంతా దైవమే. ఇందాక ఒక స్లైడ్ లో మనం తెలుసుకున్నాం కదా, నవ్ మూమెంట్. నేచర్ లో మనం ఉన్నప్పుడు ఆటోమేటిక్ గా నవ్ మూమెంట్ లోకి వెళ్ళిపోతాం. సౌల్, స్పిరిట్, బాడీ అండ్ ఫాదర్ అంత అలైన్మెంట్ లోకి వచ్చేస్తుంది. అందుకే మనకు చాలా హాయిగా అనిపిస్తుంది. కేవలం కొన్నిట్లో మాత్రాన్నే దైవాన్ని దర్శించకూడదు, క్లియర్ గా చెప్తూ ఉన్నారు. ఆకాశంలో పక్షులు ఎగురుతూ ఉంటాయి, చూడడం మనం అందరం ఇష్టపడతాం. కానీ ఇంట్లోకి పురుగులు వస్తే పురుగులు వచ్చాయనుకుంటాం. దీని అర్థం ఇంట్లోకి పురుగుల్ని తీసుకురావమని కాదు, ప్రతి దాంట్లో దైవత్వం ఉంది, దాన్ని మనం దర్శించగలగాలి అన్న కాన్సెప్ట్స్. రంగులు, శబ్దము, కాంతి అన్ని దైవాలే. అనుభూతే దైవం, ప్రేమే దైవం, ఆనందమే దైవం, దుఃఖమే దైవం. ఇక్కడ పై పేరాలో మీ ఆత్మ చీకట్లో సైతము ఆ దివ్యత్వమే ఉంది, ఇక్కడేమో దుఃఖము దైవమే అని చెప్తూ ఉన్నాడు. మనమేమో దైవం అంటే రంగురంగులు ఊహించుకుంటాము, ప్రేమకు మాత్రమే దైవాన్ని రెస్ట్రిక్ట్ చేస్తాము. ఇక్కడేమో మళ్ళీ దుఃఖం అంటున్నాడు, పక్కనేమో ఆనందం అంటున్నాడు. ఇట్లా రకరకాలుగా ఉంటాయి. అందుకే ఇందాక మనం తెలుసుకున్నాం, స్టేజ్ బై స్టేజ్ మనం ప్రోగ్రెస్ అవుతూ ఉన్నప్పుడు ఈ తెరలన్నీ తొలగిపోతూ ఉంటాయి. ఎంట్రీ లెవెల్లో సాధకులు దైవానికి కొన్ని డెఫినేషన్స్ పెట్టుకొని రావచ్చు. దుఃఖము అనేది లేకపోతే ఆ దైవానికి ఆనందం గురించి తెలిసేది కాదు, చీకటి అనేది లేకపోతే ఆ దైవానికి వెలుగు గురించి తెలిసేది కాదు. కనుక ఆత్మ చీకట్లో సైతం దైవం ఉంది, దివ్యత్వము ఉంది. దుఃఖంలో కూడా దైవం ఉంది. ఇప్పుడు ఒక క్లాస్ లో టీచర్ పాఠాలు చెప్తూ ఉన్నప్పుడు చెప్పిన పాఠాలను ఎప్పటికప్పుడు నేర్చుకొని పరీక్ష రాస్తూ ఉత్తీర్ణులు అవుతారు కొంతమంది విద్యార్థులు. కొంతమందికి పంతులు గారు చేత్తో బెత్తం పట్టుకుంటేనే ఆ భయానికి కొంతమంది గ్రూప్ ఆఫ్ పీపుల్ చదివి ఉత్తీర్ణులు అవుతారు. సో అలా కొంతమంది సాధకులకు సహజ సిద్ధంగా వారు మొదటి నుంచి ఆనంద స్థితిలో ఉండి ఉండవచ్చు. మరి కొంతమంది సాధకులకు ఆనందం అన్న కాన్సెప్ట్ అర్థం కావాలి అంటే వారు ముందు దుఃఖాన్ని అనుభవించగలగాలి. ఇది మళ్ళీ ఎవరో తెచ్చిపెట్టింది కాదు, ఇట్స్ పార్ట్ ఆఫ్ ప్లేన్ ఆఫ్ బ్లిస్, సౌల్ అగ్రిమెంట్స్, సౌల్ డిజైనింగ్. వన్స్ ఈ కాన్సెప్ట్స్ అర్థమైతే మళ్ళీ కంప్లీట్ ఆనందమే ఉంటుంది.
అదేందబ్బా రామ్తా అంట ఈడేందో ఆనందమే దైవం అంటున్నాడు, మళ్ళీ దుఃఖము దైవం అంటున్నాడు. పైన అన్ని బాగా చెప్పినాడు, పిల్లల్లో నవ్వుల్లో ఉంటాడు, ప్రేమికుల కౌగిళ్ళలో ఉంటారు, రంగుల్లో ఉంటారు, సూర్యకిరణాల్లో ఉంటారు. ఇదంతా బానే ఉంది కానీ ఈ దుఃఖంలో ఏంది, ఈ ఆత్మ చీకట్లో ఏంది అంటే ఇది మనం అర్థం చేసుకోవాల్సిన అంశం మాస్టర్స్. వెలుగు యొక్క విలువ నాకు ఎప్పుడు తెలుస్తుంది? నేను చీకట్లో మగ్గిపోయినప్పుడే. దుఃఖంలో ఉన్నప్పుడే ఆనందం యొక్క విలువ నాకు తెలుస్తుంది. ఎందుకు? అదొక అనుభవం. అందరికి ఇలానేనా అంటే నో. కొందరు సహజ సిద్ధంగా ఆనంద స్థితిలో ఉంటారు, కొందరు సహజ సిద్ధంగా నిరంతరంగా వెలుగులో ప్రకాశిస్తూ ఉంటారు. అందుకే సర్వము దైవమే, బింబము దైవమే, ప్రతిబింబము దైవమే. ఏదన్నా కరెక్షన్స్ చేసుకోవాల్సి వస్తే బింబంలో చేసుకోవాలి. బాహ్య బింబం అనుకోండి, అంతర్బింబం అనుకోండి, ఆటోమేటిక్ గా ప్రతిబింబం సెట్ అయిపోతుంది. ఒక చోట రామ్తా చెప్తారు, డోంట్ బీ పార్ట్ ఆఫ్ దేర్ ప్రాబ్లం ఆర్ దేర్ సొల్యూషన్. డోంట్ బీ పార్ట్ ఆఫ్ దేర్ ప్రాబ్లం. ఆ దేర్లో ఎవరినైనా పెట్టుకోండి. నిన్న తెలుసుకున్నాం కదా సౌల్ జర్నీ, సోలో జర్నీ అని. ఇది పూర్తిగా ఇండివిజువల్ జర్నీ. ఎవరో ఏదో సమస్యల్లో ఉన్నారు నేను వెళ్తాను, నో, యువర్ జర్నీ. మీరు ఆటోమేటిక్ గా మీ ఎనర్జీ సిస్టమ్ ని, మీ ఎనర్జీ డైనమిక్స్, మీ ఫ్రీక్వెన్సీ, మీ కాన్షియస్నెస్ ఇంక్రీజ్ చేస్తూ ఉన్నప్పుడు రావాల్సిన సొల్యూషన్స్ అందవలసిన వారికి ఆటోమేటిక్ గా అందుతుంది. అండ్ డోంట్ క్రియేట్ ప్రాబ్లం, అది కూడా క్లియర్ గా చెప్తారు రామ్తా. సో పూర్తిగా ఇండివిజువల్ జర్నీ. అట్ ది సేమ్ టైం రెస్పాన్సిబుల్ జర్నీ. ఇర్రెస్పాన్సిబుల్ కాదు, రెస్పాన్సిబుల్ జర్నీ. ఓకేనా మాస్టర్స్? సో కన్క్లూడింగ్ మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది, మంచి చెడు లేదు, ఆనందం దుఃఖం లేదు, ఇది ఇంకో స్టేజ్. దైవం అన్నిట్లో ఉంటాడు, అన్నిటికీ అతీతంగా ఉండగలుగుతాడు. దీన్ని శ్రీకృష్ణు నుంచి మనం ఇంకా అర్థం చేసుకునే ప్రయత్నం చేయవచ్చు. ఎమోషన్ ఉండొచ్చు, ఎమోషన్ లెస్ గా ఉండొచ్చు. సో ఇక్కడ మనకు కొన్ని లైన్స్ ఇచ్చి ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దీనికి మనం మన వ్యక్తిగతంగా మన ఇండివిజువల్ డెఫినేషన్స్ మనం పెట్టుకోవచ్చు. మళ్ళీ ఈ ఉనికి మొత్తం, అనంతంలోని సమస్తము మీరు కొలిచే దైవమే. జగత్పిత అని మీరు అనుకుంటున్నది ఆ దైవాన్నే. సర్వస్వ జీవనము, సర్వస్వం మీద ప్రేమ ఆ దైవమే. పదే పదే మనకు చాలా సందర్భాల్లో ప్రేమ అన్నది కనబడుతూ ఉంటుంది మాస్టర్స్. బట్ మనం దీన్ని ఇంకాస్త లోతుల్లోకి వెళ్ళి గమనించగలిగితే ప్రేమ అన్నది పదాల రూపంలో చెప్తూ, నో డౌట్ ప్రేమ అన్నది వన్ ఆఫ్ ది హైయెస్ట్ కాన్సెప్ట్. బట్ దైవం అన్నది దానికి అతీతంగా ఉన్నాడు. ఇంకా మీ ఊహలకు అందనంత గాఢంగా దైవం మిమ్మల్ని ప్రేమిస్తూ ఉంది. కరెక్ట్. అదొక వే దైవాన్ని అర్థం చేసుకోవటానికి. బట్ దానికి అతీతంగా ఉంది ఇంకా దైవం. మనం కూడా ప్రేమకు అవతలకి వెళ్ళగలగాలి. ప్రేమను యువతల నుంచి మనం దర్శనం చేయగలుగుతూ ఉంటాం, అర్థం చేసుకుంటూ ఉంటాం, అప్లై చేస్తూ ఉంటాం. మరి ప్రేమకు అవతల ఒక స్థితి, అది ఇంకా ఆ స్థితికే కవులు, కళాకారులు, రామ్తా అనుకోండి, మనం అనుకోండి, పేర్లు పెట్టాం. నిరంతరం, ప్రేమ, అన్లిమిటెడ్, అబండెన్స్, వీటన్నిటికి అవతల ఉంటుంది ఒకటి.
ఒక స్థితి. ఇక్కడికి స్టాప్ చేద్దాం మాస్టర్స్. మీకు ఏదన్నా డౌట్ ఉంటే చెప్పండి ప్లీజ్. థ్యాంక్ యూ మాస్టర్. ఎస్ థ్యాంక్ యూ మేడం. వండర్ఫుల్ టీచింగ్ మాస్టర్. థ్యాంక్ యూ. వెంకటలక్ష్మి మేడం ఇప్పుడు మాట్లాడండి. ఇంకా ఎవరైనా కూడా ప్లీజ్ యాక్టివేట్ అయ్యి మీకు ఇప్పటి వరకు జరిగిన దాంట్లో మీ అభిప్రాయం కానీ ఈ సెషన్లో ఈ చెప్పిన ఈ టాపిక్ సంబంధించి వరకు మరి మీ అవగాహన తెలియజేస్తారని రిక్వెస్ట్ చేస్తున్నాం మాస్టర్స్. ఎవరైనా యాక్టివేట్ అవ్వచ్చు. వెంకటలక్ష్మి మాస్టర్ మీరు యాక్టివేట్ అవ్వచ్చు. సార్ రామ్తా మాస్టరే ఎంత ఈజీగా చెప్పారండి దైవం అంటే ఎట్లా ఉంటారో ఏంది అని. అంటే సింపుల్ వర్డింగ్స్ అండి. మనం ఎస్ మేడం. ఇంత సింపుల్ గా ఉందంటే ప్రతి మన మూమెంట్ మనం ప్రతిది ఏది చేస్తున్నా అది దైవత్వమే అనుకోమంటున్నారు కదా. ఎస్ క్లారిటీగా ఎంత బాగుందో అది. మళ్ళీ అంటే రామ్తా బుక్ ముందు చదివినప్పటికీ ఇప్పుడు చదివినకి చాలా డిఫరెన్స్ ఉందండి. ప్రతి సెంటెన్స్ ఒక అంటే వేరే విధంగా అర్థమవుతుంది ఇప్పుడు. ఇది నేను సెకండ్ టైం అటెండ్ కావడము, అయినా డిఫరెంట్ కొత్తగా వింటున్నట్టే ఉంది. రైట్ మేడం, దాన్ని యాక్సెప్ట్ చేస్తాను. ఎందుకంటే జ్ఞానాన్ని వింటూ మనం సెల్ఫ్ కరెక్షన్స్ చేసుకుంటూ వెళ్తూ ఉన్నప్పుడు మనలో ఇంటర్నల్ గా సాధకులలో కొన్ని లేయర్స్ తొలగిపోతాయి. అదే కాన్సెప్ట్ అదే చాప్టర్ నెక్స్ట్ టైం వింటూ ఉన్నప్పుడు అండర్స్టాండింగ్ లెవెల్స్ మారుతూ ఉంటాయి. మీరు గమనిస్తే స్టార్టింగ్ ప్రేయర్ లో చెప్పుకున్నాం, నా మైండ్ ని మరింత ఎక్స్పాండ్ చేయండి, నా ఆలోచన సంవిధానాన్ని చాలా కరెక్ట్ అండి అది. ఆలోచన సంవిధానాన్ని మరింత విస్తృతం చేయండి అన్నట్లు తండ్రికి మనం వినయపూర్వకంగా చెప్పుకుంటూ ఉన్నాం. అంటే ముందు నుంచి మనకు దేవుడు అంటే భయపెట్టే విధంగానే చూపించారు. అంటే సొసైటీలో అది చేయకపోతే ఇది వేస్తుంది అంటే మనం అదే అనుకుంటాం. అక్కడికి వెళ్తే ఏదో ఈ విధంగా వెళ్తేనే దేవుడు కరుణిస్తాడు, అది చేస్తేనే కరుణిస్తాడు, ఇది లేకుంటే ఏదో జరుగుతుంది, ఆ విధంగానే పెరిగాం. కానీ ఇంత క్లియర్ గా రామ్తా మనకు చెప్తున్నారు కదా ఇప్పుడు ఇదంతా. థ్యాంక్ యూ మేడం, మీరు స్పందించిన విధానానికి థ్యాంక్ యూ, కంగ్రాట్స్. మా మేడం శ్రీవల్లి మేడం మీరు మాట్లాడతారా? గుడ్ ఈవినింగ్ మేడం. గుడ్ ఈవినింగ్ మాస్టర్. ఇక్కడ జరిగిన ఈ డిస్కషన్ అంతటిలో నాకు ఒక చిన్న డౌట్ ఉంది, అది నేను క్లియర్ చేసుకోవాలని అనుకుంటున్నాను. చెప్పండి. ఈ మనము దైవపు ఉనికి గురించి మాట్లాడుకుంటున్నప్పుడు మనం ఈ సెల్ఫ్ కరెక్షన్స్ చేసుకుంటూ వెళ్తాం లేయర్ బై లేయర్. అటువంటప్పుడు మనం ఏ స్థాయికి వెళ్తామంటే ఎమోషన్లెస్ గా మారిపోతాం. అండ్ మనం ఇండివిజువల్ గా రెస్పాన్సిబుల్ గా జర్నీ మనం చేస్తూ ఉంటాము. శక్తి మరియు చైతన్యంతో కూడే పార్ట్ దైవంగా మనం మారిపోతాం. అయితే ఇలా మనము తెరలుగా మనం లేయర్స్ గా మనం వెళ్తూ ఉంటాం, మన జర్నీ చేస్తూ ఉంటాం. సో వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఈ లేయర్స్ ఆఫ్ జర్నీ అండ్ ద పాయింట్ జీరో? ఈ లేయర్స్ ఆఫ్ జర్నీలో ఈ పరదాలు, ఈ తెరలు అన్ని తొలగిపోయినప్పుడే పాయింట్ జీరోకి మనం వెళ్ళగలుగుతాం మేడం. అంటే ఇప్పుడు మనం ఎమోషన్లెస్ గా మారిపోతాము అండ్ ప్రతి క్షణం ప్రతి ఆలోచనలో దైవత్వం చూస్తాము. అది కూడా పాయింట్ జీరోకి ఈక్వల్ కాదా? నో, టువర్డ్స్ పాయింట్ జీరో ఇవన్నీ ఎక్స్పీరియన్సెస్. పాయింట్ జీరో ఒక స్థితి అంతే. పాయింట్ జీరో కూడా ఒక స్థితేనా? బట్ దట్ ఈస్ నాట్ ద డెస్టినీ, దట్ ఈస్ నాట్ ద అల్టిమేట్ గోలా? అది అల్టిమేట్ గోల్ మేడం, నో డౌట్ అందులో.
ఇప్పుడు మన ఇప్పుడు అల్టిమేట్ గోల్, మన డెస్టినేషన్ 0.0నేనా, ఎస్ మేడం. లేదా దాన్ని మించిన స్థితి ఇంకొకటి ఉందా? సహస్రారం అంటారు, ఆ సహస్రారం అదేనా, దాన్ని మించి ఇంకా వేరే ఉందా? 0.0 మేడం. ఉమ్, 0.0 అల్టిమేట్ డెస్టినీ. ఉమ్. అప్పుడు అప్పుడు దాని గురించి అసలు మనం ఎక్స్ప్లెనేషన్ అనేది ఉండదు. దట్ ఈస్ ఓన్లీ అది అది అసలు ఏమని మనము మాట్లాడుకోవాలి? మేడం, ఇందాక లేదా నిన్న మనం పదే పదే ఒక అంశం తెలుసుకున్నాం. చాలా ఉమ్, మంది కవులు, కళాకారులు ఆ ఉమ్, స్థితిని వర్ణించే ప్రయత్నం చేశారు. ఇది ఉమ్, మాటల్లో చెప్పటానికి రాదు. భావ మాత్రంగా ఎవరికి ఉమ్, వారు అనుభవించే ప్రయత్నం చేయాలి. ఇప్పుడు మనం వింటూ ఉన్నటువంటి ఈ జ్ఞానం అంతా కూడా దే అటెంప్టెడ్. ఇక్కడ క్లియర్ గా చెప్తూ ఉన్నాడు, మీ ఊహకు అందనంత గాఢంగా దైవం మిమ్మల్ని ప్రేమిస్తుంది. దాన్నే మనం ఊహించలేము. ఉమ్. మీరు చెప్పాలి అసలు అను అసలు మనం ఊహించగలిగే స్థితి, చెప్పగలిగే స్థితి ఉంటే అసలు ఆ స్టేజ్ కాదేమో, అది అసలు ఒక స్టేజ్ కాదేమో, కంప్లీట్ గా అసలు ఏముండదేమో. ఎస్ మేడం, మహాశూన్యం. ఏముండదు. అందుకే దానికి మనం 0.0 అంటున్నాం. 0.0 మహాశూన్యం. ఎస్. బట్ అలాంటి స్టేజ్ కి రీచ్ అయిపోయిన తరువాత, అలాంటి స్టేజ్ కి రీచ్ అయిపోయిన తరువాత మళ్ళీ ఆ ఏం చెప్పాలి, ఇంకొకళ్ళని అలా తయారు చేయాలి అని గురువులు అనుకుంటారా? వాస్తవంగా అంతా ఒకటే స్థితిలో ఉన్నారు మేడం. బట్ ఉమ్, ఉమ్, మీరు వైట్ బుక్ లో చాప్టర్ అయిపోయిందా మేడం? ఈ క్రియేషన్స్ గురించి వస్తాయి కదా, డిఫరెంట్ ప్లైన్స్ నుంచి హర్టిజన్ ప్లైన్ కి వచ్చిన తర్వాత మరిచిపోతాం. ఇందాక కూడా ఒక స్లైడ్ లో మనం ఉమ్, మీరు దైవాలు అని తెలుసుకుంటున్నాం, ఓకే, దానికి ఉమ్. బట్ ఆ దైవత్వాన్ని మర్చిపోతూ ఉన్నాం. మర్చిపోయాం. దాన్ని ఫర్గాటన్ గాడ్. యా We are యా aware దాన్ని of God realizing man, God realizing woman. ఎస్ ఎస్ ఆ జర్నీలో మనం చేసుకుంటూ వెళ్తూ ఉన్నప్పుడు ఒకరికొకరు సౌల్ అగ్రిమెంట్స్ అనుకోండి, ప్లేన్ ఆఫ్ బ్లిస్ లో చేసినటువంటి కొన్ని కాంట్రాక్ట్స్ ప్రకారం మనం ఈ జ్ఞానం ఏంటి, ఈ 0.0 ఏంటి, ఫలానా టైం పీరియడ్ లో మనం డిస్కస్ చేసుకుందాం. ఒకరికొకరు మర్చిపోయినటువంటి దివ్యత్వాన్ని జ్ఞప్తికి తెచ్చుకొని అసలైన పుట్టినిల్లు 0.0 మనదని ఎరుకలోనికి తెచ్చుకొని టువర్డ్స్ దట్ మన జర్నీ పెట్టుకుందాం అనేది మనం చేసుకుంటాం. వాస్తవంగా ఇక్కడ గురువు అనే కాన్సెప్ట్ ఉండదు. మీకు మీరే గురువు. ఓకే మాస్టర్, థ్యాంక్ యూ. బట్ ఐ లైక్ యువర్ థాట్ ప్రాసెస్. మీరు ఇంకా ఇంటర్నల్ గా చెప్పాలి అనుకున్న కొన్ని కాన్సెప్ట్స్ మాత్రమే బయటికి చెప్పగలుగుతున్నారు. బట్ ఐ కెన్ సెన్స్ దట్ రైట్ పాత్, వాట్ ఎవర్ యు ఆర్ ట్రావెలింగ్ ఈజ్ ఇన్ రైట్ వే. థ్యాంక్ యూ మాస్టర్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సార్. వండర్ఫుల్, చాలా వైబ్రేటింగ్ గా ఉంది సెషన్ కూడా. ఇంకా ఏమన్నా డౌట్స్ ఉంటే ఇంకా అడగండి మాస్టర్. ఓకే మాస్టర్స్, ఇంకా ఎవరు మాట్లాడేది లేకపోతే మనం లిస్ట్ చేసుకుందామా? ఓకే, థ్యాంక్ యూ ఆల్ మాస్టర్స్. థ్యాంక్స్ అలాట్ మాస్టర్ విశ్వ గారు. మీరు రేపు వస్తారా మేడం? మీకు సేమ్ టైం రేపు 4:30కి కన్ఫర్మేషన్ ఇస్తాను. ఓకే మాస్టర్, థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్. చక్కగా థ్యాంక్ యూ ఆల్ మాస్టర్స్. ఓకే మాస్టర్, థ్యాంక్ యూ సో మచ్. ఓకే మాస్టర్స్, మనం లిస్ట్ చేసుకుందాం.
రైట్. మనకి మాస్టర్ టీచర్ రామ్తా గారు అందించినటువంటి గొప్ప వరం, మానవాళికి తను దివ్యత్వంలోనే ఉంటూ మరి తను ఏ బాధలు కానీ ప్రతిదీ ఇందాక మనకి దైవపు ఉనికిలో ఇందాక చెప్పిన పాయింట్స్ ప్రకారము తాను దుఃఖము దైవమే, ఆనందము దైవమే, ప్రతిదీ కూడా కూడా దైవమే, పరిపూర్ణ మరి సర్వవ్యాపకుడైన దైవం పరిపూర్ణ, దైవం అతీతం, శుభానికి అశుభానికి కూడా అతీతం. అయితే నేనే తీసుకుని వచ్చిన అది 0 నుంచి హెడ్డిజన్కి వచ్చిన నేను అనుభవాల సారం కోసం తండ్రి నుండి విడిబడి వచ్చిన నేను హెడ్డిజన్కి రకరకాల అనుభవాలను తీసుకొచ్చుకున్నాను. అయితే తాను దైవాన్ని మర్చిపోయి ఈ క్రమంలో నేనే తీసుకొచ్చుకున్న నా అనుభవాలన్నింటినీ అనుభవించే క్రమంలో బాధపడుతూ ఉంటాం, దుఃఖపడుతూ ఉన్నాం. కానీ ఇక నువ్వే తీసుకొచ్చుకున్న నీ ప్రతి సిచ్యుయేషన్ని ఇంకా చాలు అనుకున్న తర్వాత తండ్రి నాకు ఇంకా చాలు, ఈ రియాలిటీ నేను తెచ్చుకున్న రియాలిటీతో నేను పొందిన అనుభవం చాలు, ఏమి నేర్చుకోవాలనుకున్నానో అది నేర్చుకున్నా. సో ఐ టేక్ రెస్పాన్సిబిలిటీ ఫర్ మై లైఫ్ అని చెప్తూ ఇక్కడ మనం ఎవరో అని డిక్లేర్ చేస్తూ, క్రీస్తుగా మనం దాన్ని డిక్లేర్ చేస్తూ, దివ్య చైతన్యంగా డిక్లేర్ చేస్తూ, నేనే తీసుకొచ్చుకున్న దేన్ని కూడా నేను అనుభవించవలసిన అనుభవాలు అయిపోయాక ఇంకా చాలు అని చెప్పుకొని మరి మనము దివ్యులమే, మన సహజత్వమే అయినటువంటి ఆ దివ్యత్వాన్ని, ఆ దైవత్వాన్ని, మరిచిపోయిన దైవత్వాన్ని స్పృహలోనికి తెచ్చుకొని దైవంగా నడయాడటానికి మాస్టర్ టీచర్ రామ్తా గారు 153 డిక్లరేషన్స్ మనకి ఇచ్చారు. అందరూ కూడా చక్కగా చక్కగా పెట్టుకోండి మాస్టర్, చక్కగా కూర్చోండి. మరి హృదయ స్థానం మీద లెఫ్ట్ హ్యాండ్ ఉంచుకొని ఏంటో మనము డిక్లేర్ చేసుకుందాం మాస్టర్స్. ఓపిక ఉన్న వాళ్ళందరూ ఉండండి, ఓపిక లేని వాళ్ళు మీ సాధన మీరు చేయవచ్చు. ఎస్, ద లిస్ట్ నెంబర్ 1, I am Christ consciousness realized. I am divine consciousness realized. నేను దివ్య చైతన్యాన్ని. I am filled with vital energy. నేను జీవాధార శక్తితో నిండి ఉన్నాను. I am my deeper mind. నేను లోతైన మనస్సును. I am the mind of God, the Father, and I am one. I am the power of God. I am God. I am the all-wise knowing intelligence. I am awakened. I am enlightened. My consciousness is expanded. I am unlimited mind. My brain is open. I am one with all life. I am joy. I am love. I see the God in all people and things. I love unconditionally myself and others. I am worthy. I am understanding. I am righteous. My greater mind appeared. I am immortal. I do unto others as I would have them do unto me. I am everything a master is. I am complete freedom. I am my own power. I take responsibility for my life. I am impeccable. I am moral. I am fearless. I am humble. My psychic abilities are fully developed. I know the thoughts of others. I can see things others do not. I know the future and make my choices accordingly. I am precognitive. I have teleportation ability. I leave my body regularly and remember my journey. I slumber into life. I am a lucid dreamer. My dreams are vivid and lucid. I remember my dreams. I control my actions in my dreams. I dream other dimensions. I dream past life experiences.
I dream future experiences. My God talks to me, the dream state. I travel dimensionally. I can fly. I respect myself. I respect others. I experience my conscious self. I see in full view my radiant body. I see the Ram's radiant body. I see clearly the energy fields of every individual. Every day my joy grows. I live in the now. I am point zero. I have visions of the golden plane of paradise. I go to the Ram's house. I remember my life with Ramtha. I remember all that Ramtha taught me in his lifetime. I remember, I remember, I remember. I am a time traveler. I commune with great beings. I have made contact with the entity behind the door. My book of life is open and I remember. I remember past lives. I remember my future. I am fabulous imagination. I visualize easily and dimensionally. What I imagine is real. What I imagine is my primary consciousness. I am an alchemist. I have the power to create my life the way I want it to be. I can see frequency. I can create anything I want. My manifestations come quickly. I affect change. I am prepared for change. I accept change in my life. I release and let go of the past. I live in the present. I am evolved in my attitude. I master my habits. Every day, in every way, I am getting better and better. My passion is inspiring. I am self inspiration. My talents surface and flow freely. My creativity flows freely. I am genius mind. I am blue body. I can access my blue body yet will. I am Shiva the destroyer. I am master of light. My unconscious impressions are realized. My reticular activating system is clear. I have the ability to raise my frequency at will. I am the master of energy movement. I am master of focus. My power of concentration has increased. I can move objects with my mind. I walk through walls. I accomplish the labyrinth. I move beyond the room of personal doubt and disbelief. I am a healer. God flows through me in oneness. Those I touch or heal. I am master of remote view. I trust my impressions. My knowingness is. I am master of manifesting objects in my hand. I am master of the dance. I am master of the field. I find chords on the fence. I can feel color. I can see frequency. I am greater than my body. I am greater than my genetic programming. I am transmitted. I cease to age. I am vibrant in my being. I possess tenacity. I encompass great stamina. My body is strong and powerful. My body reflects perfection. My body functions at its optimum level. I am radiant health and vitality. My immune system is functioning at its optimum level. My body is healed and restored. My body is 10 years younger. My body is 20 years younger. I am lifted. I labor in great joy. I am utter abundance. My fabulous wealth came. I am sovereign. All my debts are paid. My pantry is full. I am abundant. Everything I want, I get. All that I hope to have, I got. I am unlimited wealth and abundance. My cup runs to over. My, I am fulfilled. I am sovereign on all levels. I transcend that limitation, my personal doubt and disbelief.
I am forgiven and born anew. I know what I want. I am decisive. I am protected. I survived the world's changes. I live in the super consciousness. I am one of the radical few. I am everything Ramta is. I unfold into the netherworld. I am peace. I surrender unto my soul's journey and destiny. I surrender unto my soul's journey and destiny. I surrender unto my soul's journey and destiny. నా ఆత్మ ప్రయాణానికి, నా ఆత్మ లక్ష్యానికి అనుగుణంగా నేను ప్రవర్తిస్తాను. సో బీ ఇట్ మాస్టర్స్. కీప్ ఫోకస్. God to all. Have a twilight stay.